నామమున ఆమేన్. త్రికాల జపము. ఏలిన వారి సన్మనస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పాను. ఆయమ్మ పవిత్రాత్మ వలన గర్భం ధరించెను. దేవుని ప్రసాదము చేతానన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసురాలను, మీ మాట చెప్పుడు మాకు అగునుగాక. దేవుని ప్రసాదము చేతానన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారం ఎత్తెను, మరియు మనతో కూడా వాసమయుండును. దేవుని ప్రసాదము చేతానన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తునాథుని వాగ్దాత్ములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషి అవతారమును తెలుసుకొంటేమే. అతని పాటల వలను శిలువ వలను ఉత్థానము యొక్క మహిమను మేము పొందినట్లుగా మాకు మీ వరప్రసాదమును దయచేసి అవతరింపాలని దేవరవారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్యముఖమును చూసి మన వల్ల మాకు దయచేయండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ప్రాతకాల జపము. స్వయంభూ అనాది అశరీరి మితిలేని సకలమేళ స్వరూపి, జ్ఞానము ఫలిమి కారణముల చేత సర్వవ్యాపి, సర్వమునకు మూల కారణమైన పిత పుత్ర పవిత్రాత్మకు సర్వేశ్వర మేము ఆరాధించుచున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగిడుపునకు మహిమ తగిన వారు మీరే. సదాకాలం మీ తిరునామము స్తుతింపబడును గాక. దయా సముద్రుడు సర్వేశ్వరుడు మనకు దయచేసిన ఉపకారముల తలంచి మేలెరిగిన స్తోత్రము చేయుదుముగాక. సర్వేశ్వర, తమరు నా ఆత్మ శరీరములను ఏమిలేమి సృష్టించి నేను బ్రతుకుడికి లెక్కలేని ఉపకారములు చేస్తురే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా, ఈ రాత్రి ఎందు ఒక అపాయమును కలగకుండా నన్ను కాపాడితిరే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా, జ్ఞాన స్నానం ద్వారా నన్ను తీర్సభలో చేర్చి మీ బిడ్డగా చేకొని యేసు పవిత్ర మన్నము చేత లభించిన మితిలేని ఫలమునకు నన్ను భాగస్తునిగా చేయని అవతరించితిరే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తన ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమని దివ్య భోజనం ప్రసాదింపను అవతరించితిరే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా, నేను ఎన్నో ద్రోహములను చేసినను తల్లిదండ్రుల వలె నన్ను కాపాడితిరే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. సర్వేశ్వర, మీ ఏక కుమారుడు యేసునాథుడు నా కొరకు అనేక పాటలు అనుభవించి శిలువ మీద కఠినమైన మరణం పొంద తమరు చిత్తగించితిరే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. సర్వేశ్వర, మీరు ఆనతించిన ఆజ్ఞల ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించనని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకున్నట్టుకు మీ వశపరుచుచున్నాను. నేను చేసి సత్కినని యేసునాథుని పుణ్యఫలములతో దేవరవారిని చేకొనండి. వాని వలన వచ్చే జ్ఞాన ఫలములు పొంది నా పాపముల కొరకు ఉత్తరింపు మనసుగాను నాను. ఆమేన్. ఈ దినము మనకు ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకొనిదము.
సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ కోపాగ్ని నుండి మమ్ము రక్షించండి స్వామి. ఆకస్మికమైన ఆయుధం లేని మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. పిశాచి తంత్రముల నుండి మమ్ము రక్షించండి స్వామి. కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మోహాగ్ని నుండి మమ్ము రక్షించండి స్వామి. పిడుగులు గోరగాలి మున్నగ వాణి నుండి మమ్ము రక్షించండి స్వామి. భూకంపము నుండి మమ్ము రక్షించండి స్వామి. అంటు రోగము కరువు యుద్ధము మొదలైన వాటి నుండి మమ్ము రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. దేవరు వారి మనిషవతార పరమ రహస్యమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవరు వారి ఆగమమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవరు వారి జన్మమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవరు వారి తప్పు స్నానమును ఉపవాసమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవరు వారి సిలువను పాటులను చూసి మమ్ము రక్షించండి స్వామి. దేవరు వారి మరణమును భూస్థాపనమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవరు వారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూసి మమ్ము రక్షించండి స్వామి. దేవరు వారి మహింగల ప్రతాపంగల మోక్షారోహణమును చూచి మమ్ము రక్షించండి స్వామి. ఓదార్చిన పవిత్రాత్మ యొక్క రాకడను చూచి మమ్ము రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయం జరిగిన దినములలో మమ్ము రక్షించండి స్వామి. దేవమాత శరణు కోరి చెప్పము. మిక్కిలినే నెరగల తల్లి, మీ శరణ కోరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వాళ్ళలో ఒక్కరైనను మీ వల్ల చెడుపడినట్లు ఎన్నడను లోకముల వినదలేదని తలంచండి. కన్నికల రాజ్ఞి, దయారసం గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములు సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పిడిచి ప్రలాపించే చెడి పాపినైన నేను మీ దయలను కాచుకొని మీ సమూహంలో నిలుచున్నాను. మనిషి అవతారమెత్తిన సుతుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపక త్యజింపుగా దయపడిన ఉదరించండి. ఆమేన్. పిత అయిన సర్వేశ్వరు ప్రియమైన కుమార్తెగా నిన్నుడి కన్య మరియమ్మ, నా యందు దేవి విశ్వాస పుణ్యములు వర్ధినట్లుగా ఆమె దివ్య కుమారుని వేడుకునండి. పుత్రుడైన సర్వేశ్వరుని పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, నా యందు దేవి నమ్మకాను పుణ్యములు వర్ధినట్లుగా ఆమె దివ్య కుమారుని వేడుకునండి. పవిత్రాత్మైన సర్వేశ్వరుని మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, నా యందు దేవి ప్రేమాన పుణ్యములు వర్ధినట్లుగా ఆమె దివ్య కుమారుని వేడుకునండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణ చొచ్చితిమే. మా కొరకు వేడుకనండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్లను, నా ఎందుగల దుర్గుణములను అనుచున్నట్లను, విరక్తత్మకు విరుద్ధమైన పాపములు కట్టుకొనకుండానట్లు మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకనండి. పరిశుద్ధ జోజప్ప, మీరు పాలేసిన అనేక శరీర ఆపద నుండి కాపాడినట్లు నన్ను ఆత్మశరీర కీడు నుండి కాపాడవాలని మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకనండి. నా కావలి అయిన సన్మనస్కుడా, దయకుప్ప చేత మీకు ఒప్పగింపుడ నన్ను ఈ దినం పిశాచ యొక్క శోధనలకు పడనివిగా కాపాడి పుణ్య మార్గంలో నడిపింపాలని మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకనండి. నా పాలక పునీతులారా, మీ వల్ల నీ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకొని ప్రేమించి సేవించినట్టు మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకనండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకములు దర్శించి స్తుతింపదయకుపు నాకు మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకనండి. సర్వశక్తిపరుడైన దయాపరుడైన పిత, పుత్ర, పవిత్రాత్మడికి సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. స్వాగతమో దేవా, సుమా స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా, సుమా స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా, నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేం చేసిన ఈ శుభవేళ, నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేం చేసిన ఈ శుభవేళ, స్వాగతమో దేవా, సుమా స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా, ఇద్దరు
చోట నేనుంటానని పలికిన దేవా, మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణంతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతసింపుడు. ఎందుకనా మీరు త్వరలో ఓదార్పు లభించును, మీరు ఆనందింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ తపస్కాల 4వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నది. ఈరోజు మనందరం కూడా ఆనందించాలి, సంతోషించాలి అని శ్రీసభ ఆహ్వానిస్తూ ఉంది. ఎందుకనా పాపములో ఉన్నటువంటి మనలను ఆ ప్రభు ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించి రక్షణను మరి జీవాన్ని మరి పునరుత్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మరి కొద్ది రోజులలో మనము క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని కొనియాడుతానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో మహా ఆనందపడమని ఈరోజు తల్లి శ్రీసభ ఆహ్వానిస్తూ ఉంది. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క పాపాలన్నింటిని కూడా దేవుడు క్షమించి మనల్ని తనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా చేర్చుకోమని ప్రత్యేక విధంగా అర్థించుదాం, ప్రార్థించుదాం, దేవుని క్షమాపణను కోరుకుందాం. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సుశేషమందలి దుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సుశేషమందలి దుడుకువాడు. ఆ మనిషిని నేనయా, ఆ తండ్రి దేవుడేనయా, ఆ మనిషిని నేనయా, ఆ తండ్రి దేవుడేనయా, ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా, ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా, నా రాకకు ఎదిరి చూసెను, నా రాకకు ఎదిరి చూసెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సుశేషమందలి దుడుకువాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి,
వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా మానవ జాతిని అద్భుత విధముగా నీతో సఖ్యపరుచుకొనుచున్నావు. క్రైస్తవ జనమంతయు నీతో ఐక్యమై స్వేచ్ఛమైన భక్తితోనూ అచంచలమైన విశ్వాసముతోనూ పాస్కా వేడుకలు కొనియాడినట్లు కరుణ చూపుమని సవినీయముగా ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రాజుల దినచర్య 2వ గ్రంథము 36వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఇంకను యాజకులను, నాయకులను, ప్రజలను కూడా చుట్టుపక్కల గల ఇతర జాతులను నికరించి విగ్రహములను పూజించి పాపం మూటగట్టుకొనిరి. ప్రభు పవిత్రం చేసిన మందిరమును అమంగళం చేసిరి. వారి పితరులు దేవుడైన ప్రభు వారి యొద్దకు ప్రవక్త తరువాత ప్రవక్తను పంపెను. అతడు ఆ ప్రజను ఆ దేవాలయం కనికరంతో కాపాడినందుకు, కానీ వారు ప్రభును ప్రవక్తలు గెలిచేసిరి, వారిని ఎగతాళి చేసిరి, ప్రభు వాక్కు తృణీకరించిరి. చివరకు ప్రభువును మహోగ్రుడుగా వారి కోపం నుండి తప్పించుకోజాలరు. అతడు దేవాలయం తగలబెట్టును, నగర ప్రాకములను పడగొట్టి లోపల ప్రసాదములను కాల్చివేసెను, పట్టణములలో విలువగల వస్తువులను ధ్వంసం చేసెను. చావును తప్పించుకొని బ్రతికి ఉన్న వారిని బబులోనియాకు బందీలుగా కొనిపోయెను. వారి పెర్షియా రాజ్యం తల ఎత్తిదాకా నెబుకద్నెజరునకు అతని వంశజులు దాసులైన సేవలను చేయుచు వచ్చిరి. ఈ రీతిగా ప్రభు ఇర్మియా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనం నెరవేరెను. ఈ దేశం విశ్రాంతి దినమునకు పాటింపలేదు కనుక ప్రాయశ్చిత్తముగా 70 ఏండ్ల దాకా పాడుబడి ఉండెను. పరశీలక రాజు అయిన కొరేష ఎలుబడి మొదటి ఏట ప్రభు ఆ రాజును ప్రబోధించెను. దేవుడు ముందుగానే ఇర్మియా ద్వారా పలికిన వాక్కు నెరవేరినట్లు ఈ సంఘటనను జరిగెను. కనుక కొరేషు లిఖిత రూపమైన చట్టమును జారీ చేసి దానిని తమ సామ్రాజ్యం నలుమూలల ఈ క్రింది విధముగా ప్రకటింపజేసెను. పారశీక ప్రభు అయిన కొరేషియా ఆజ్ఞ ఇది: స్వర్గాధిపతి అయిన దేవుడు నన్ను ఈ లోకం నందలి రాజులన్నిటిని అధిపతిని చేసెను. అతడు యూదా రాజ్యం నందలి యెరూషలేమున తన కొరకు నన్ను దేవాలయంను నిర్మింపలేనని కోరెను. ఆ ప్రభువు సేవించు ప్రజలెల్లరూ యెరూషలేమునకు తిరిగి పొండు. మీ ప్రభువైన దేవుడు మీకు బాసటయ్యి ఇండునుగాక. ఇది ఏలిన వారి వాక్కు. వందనములు. మాట్లాడుమో ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుమో ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుమో ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి.
నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయా. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయా. మాట్లాడుమో ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుమో ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. ఎఫ్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. కానీ దేవుడు కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము, కనుకనే అవిధేయత వలన ఆధ్యాత్మికమును నిర్జీవులైన మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని దయ వలనే మీరు రక్షింపబడితిరి. క్రీస్తు యేసు ఐక్యం పొందటం వలన ఆయనతో పాటు మనలను పునర్జీవులకు చేసి పరలోకంలో ఆయనతో పాటు కూర్చుని చేసెను. క్రీస్తు ద్వారా మనం యందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన తమ అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శనపూర్వకంగా రాబో యుగములకు ప్రదర్శించెను. ఏలైనా విశ్వాసం ద్వారా దేవుని వరం వలనే మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయం కృతం కాదు, దేవుని కృపయే. అది మీరు చేసిన కృషికి ఫలితం కాదు, కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమి లేను. మనము దేవుని పనితనం మూలముగా చేయబడిన వారము. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితులైన ఆయన మనల్ని సృజించెను. ఆయన అట్టి జీవితము మన కొరకే సిద్ధపరిచి ఉండెను. ఇదే లేని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యము నిరతము సత్యము యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని ఒసగిన యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. ప్రభువు మీతో వందరుగాక. మీ ఆత్మతోను వందరుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 21 వరకు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవను పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసం ఉంచలేదు.
ఆ తీర్పు ఏమనా, లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, అతడు తన దుష్క్రియలు బయలుపడుకున్నట్లు వెలుగును సమీపింపడు. కానీ సత్ప్రవర్తనుడు తన కార్యము దేవుని చిత్తానుసారంగా చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. తండ్రి మహిమ. తండ్రి మహిమ. తండ్రి ఘనత. తండ్రి ఘనత. ప్రైజ్ ది లార్డ్. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. ప్రైజ్ ది లార్డ్. 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 ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా మహిమ. ఆత్మదేవా మహిమ. ఆత్మదేవా ఘనత. ఆత్మదేవా ఘనత. ప్రైజ్ ది లార్డ్. 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 కూర్చోండి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కావుననే మనం జీవిస్తున్నాము అన్నటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు రూపములో దేవుడు మనకు నిరూపించి ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకాన్ని రక్షించడం కోసమై, పాపపు జీవితంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కాపాడడం కోసమై తాను ఎంతగానో ప్రేమించినటువంటి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించడం. అందుకే క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో మరి ఈరోజు మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే దేవునికి వ్యతిరేకముగా జీవించినటువంటి ఆ ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఒక రకంగా శిక్షిస్తున్నాడు. ఏంటి? వారిని బానిసత్వ జీవితంలోనికి నడిపించడం. ఎందుకంటే వారు దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించారు, పవిత్రమైనటువంటి దేవాలయమును అపవిత్రపరిచారు, అమంగళం పరిచారు. మరియు ఈ లోకములో అనేకమైనటువంటి దుష్కార్యాలను వారు చేశారు. అందుకే దేవుడు వారిని శిక్షించడం కోసమై, వారి జీవితం యొక్క విలువను తెలుసుకోవడం కోసమై, వారు చేసినటువంటి పాపాలను తెలుసుకొని దేవుని చెంతకు తిరిగి రావడం కోసమై వారు బానిసత్వ జీవితంలోనికి నడిపించడం జరిగింది. ఆ బానిసత్వ జీవితంలో వారు పడుతున్నటువంటి ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి వేదన తెలుసుకొని వారు దేవుని మొరపెట్టారు. అయ్యా, మీకు విరుద్ధంగా జీవించాము, మీకు విరుద్ధంగా పాపము కట్టుకున్నాము, మీ యొక్క దేవాలయాన్ని అమంగళపరిచాము, అపవిత్రపరిచాము, మా జీవితాన్ని మేమే నాశనం చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మేము చేసినటువంటి పాపాలన్నీ కూడా తెలుసుకున్నాము, కావున మమ్ము రక్షించండి అని వారు ప్రాధేయపడ్డారు. ఇజ్రాయేల్ ప్రజలు ప్రాధేయపడ్డారు. అందుకే క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనను సృష్టించినటువంటి దేవుడు కఠినాత్ముడు కాదు.
మనం సృష్టించినటువంటి దేవుడు కఠినాత్ముడు కాడు. దయ కలిగినటువంటి వారు, కనికరము కలిగినటువంటి వారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు దయాద్ర హృదయముతో ఈ లోకములో పాపము చేసినటువంటి వారిని క్షమించాడు. ఎంత పాపము చేసినా, ఎంత ఘోరమైనటువంటి జీవితాన్ని జీవించినా కానీ మానవుని ఖండించలేదు. తన యొక్క కనికరముతో, తన యొక్క ప్రేమతో మొరపెట్టుకున్నటువంటి ఆ ప్రజలను రక్షించడం కోసమై తానే శరీరధారిగా ఈ లోకంలో జన్మించి తన యొక్క రక్తాన్ని సిలువలో చిందించి ఆ రక్తం అనేటువంటి వేతనము ద్వారా మన జీవితానికి వెలనిచ్చుకున్నాడు. మన జీవితాలన్నిటిని కూడా వెలనిచ్చుకున్నాడు. ఆయన ఇచ్చినటువంటి వేతనం ఏంటి? తన పవిత్రమైనటువంటి రక్తము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, కనికరము కలిగినటువంటి ఆ దేవుని, దయాత హృదయం కలిగినటువంటి ఆ దేవుని అనుక్షణము కూడా మనం అంటిపెట్టుకొని జీవించాలి. ఆ దేవుని మాత్రమే ఆరాధించాలి. ఆ దేవుని మనం ఏ విధంగా ఆరాధించాలి అని మనం చూసినట్టయితే గత మంగళవారం అని విని ఉన్నాము. ఏంటి? పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆ దేవాతి దేవుని స్తుతించాలి. అంటే ఇతర దేవతలను మనము కొలవకూడదు అన్నటువంటి సత్యాన్ని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దయార్థ హృదయం కలిగినటువంటి దేవుడు క్షమించే దేవుడు. దయార్థ హృదయం కలిగినటువంటి దేవుడు క్షమించే దేవుడు. ఒకసారి ఢిల్లీలో మన క్రైస్తవ పెద్దలంతా కూడా ఇతర మతస్థుల పెద్దలతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మన క్రైస్తవ పెద్దలు మరియు హిందూ, ముస్లిమ్స్ మరి ఇతర మతస్థుల పెద్దలంతా కూడా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ హిందూ మతములోను మరి ఇతర మతములో ఉన్నటువంటి పెద్దలు మన క్రైస్తవ మత పెద్దలను ఇలా ప్రశ్నించారు. అన్ని మతాల కంటే మీ మతములో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? మాకున్నది విశ్వాసమే, మీకున్నది విశ్వాసమే. మేము చేసేది సేవే, మీరు చేసేది సేవే. కానీ మీ క్రైస్తవత్వములో ఉన్నటువంటి గొప్పతనం ఏమి అని ఆ హిందూ మత పెద్దలు క్రైస్తవ మత పెద్దలని పరీక్ష అడిగినప్పుడు మన క్రైస్తవ మత పెద్దలు పలికినటువంటి మాట, మా క్రైస్తవ మతములో ఉన్నటువంటి ఒక విలువైనటువంటి సుగుణం ఏమిటంటే క్షమించడం. ఎంత తప్పు చేసినా కానీ మారు మనసుతో తిరిగి వచ్చినట్లయితే మా దయ కలిగినటువంటి దేవుడు తన యొక్క కనికరముతోనూ తన ప్రేమతోనూ మా పాపాలన్నిటిని కూడా క్షమించి వేస్తాడు, మమ్మల్ని నూతన సృష్టిగా చేస్తాడు. అంతేకాదు, మా పట్ల, మా క్రైస్తవుల పట్ల ఇతర వ్యక్తులు ఎంతగా వ్యతిరేకించిన కానీ, ఎంతగా అవమానపరిచిన కానీ, ఎంతగా హింసించిన కానీ మేము తిరిగి ఆ హింసకు పాల్పడము. ఎందుకంటే మా దేవుడు క్షమించే గుణాన్ని మాకు నేర్పించాడు అని వారు సమాధానం ఇచ్చారు. క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మన దేవుడు దయ కలిగినటువంటి వారు, కనికరముతో మనము చేసినటువంటి పాపాలను క్షమిస్తూ ఉన్నాడు. అది ఎప్పుడు క్షమిస్తూ ఉన్నాడంటే మన పాపాలు మనం తెలుసుకొని ప్రభు దగ్గరికి చేరినప్పుడు. ఇజ్రాయేలు ప్రజలు వారు చేసినటువంటి పాపాలకు కాను దేవుడు వారిని బాబిలోనికి బానిసత్వ జీవితంలోకి నడిపించాడు. ఆ సమయంలో వారు పడుతున్నటువంటి కష్టాన్ని తెలుసుకున్నారు. అందుకే వాళ్ళు మొరపెట్టుకున్నారు, అయ్యా మీకును మీ యొక్క దేవాలయములకును మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలకును మేము అవిధులుగా జీవించాము, పాపము కట్టుకొని జీవించాము, మమ్ము క్షమించండి అని ఎప్పుడైతే మొరపెట్టుకున్నారో
ఆ క్షణములోనే దేవుడు వారిని ఆ బానిసత్వ జీవితం నుండి విడుదల తెచ్చేస్తూ ఉన్నాడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాదు దేవునికి వ్యతిరేకంగా జీవించి మోసే ప్రవక్తకు వ్యతిరేకంగా పలికినటువంటి వారిని పాము కాటుతో మరణం సంభవించినటువంటి సన్నివేశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి, మేము బానిసత్వ జీవితంలో ఉన్నప్పుడు మంచిగా భుజించే వాళ్ళం, ఎంత కష్టపడినా కానీ మాకు కడుపు నిండా ఆహారం ఉన్నది, మేము ఇక్కడ ఈ ఎడారిలో మరణించడానికి మమ్మల్ని తెచ్చి ఉన్నారా అని మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు పరీక్షింపబడ్డారు. కానీ ఎప్పుడైతే వారు మొరపెట్టుకున్నారో వెంటనే దేవుడు ఒక కంచు సర్పాన్ని తయారు చేస్తూ ఉన్నారు. కంచు సర్పాన్ని తయారు చేసి అక్కడ ఒక పోలిక కట్టండి, ఎవరైతే ఈ సర్పాన్ని కాటుకు బలి అవుతారో వారంతా కూడా కంచు సర్పాన్ని చూసినట్లయితే వారు రక్షింపబడతారు అని దేవుడు వారికి రక్షణ కల్పించాడు. అది క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన జీవితములో, ఈ ఆధునిక జీవితములో ఇప్పుడు మనందరికీ కూడా సిలువలో మరణించినటువంటి ఆ క్రీస్తు ప్రభువే మనకు రక్షణ. పాత నిబంధనలో ఏ విధంగా అయితే కంచు సర్పాన్ని ఆ పోలుకు నిర్మించి ఉన్నారో, ఈ నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువే ఒక కంచు సర్పముగా మనకందరికీ నిలబడి ఉన్నాడు. మనం పాపములో చిక్కుకున్నప్పుడు, పాపము చేత కాటు వేయబడినప్పుడు, మన దుష్ట జీవితం ద్వారా మన జీవితం వేటుపడినప్పుడు సిలువలో మరణించినటువంటి ఆ క్రీస్తును ప్రభువుకు మనం కన్నులెత్తి చూసినట్లయితే మనము రక్షింపబడుతూ ఉన్నాం. మనమందరం కూడా రక్షింపబడుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఈరోజు పలికినటువంటి మాటల ద్వారా దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, కావుననే తన ఏకైక కుమారుని యొక్క లోకానికి పంపించి ఉన్నాడని, తన యొక్క ప్రేమకు నిదర్శనం, రూపం, ప్రూఫ్ సిలువలో మరణించినటువంటి ఆ క్రీస్తు ప్రభువే. మూడవదిగా దయ కలిగినటువంటి క్రీస్తు ప్రభువు న్యాయాధిపతి. దయ కలిగినటువంటి క్రీస్తు ప్రభువు న్యాయాధిపతి. నువ్వు తప్పు చేస్తే తప్పు అంటాడు, నువ్వు మంచి చేస్తే మంచి అంటాడు. తప్పును మంచిగా ఎప్పుడు కూడా పరిగణించడు. కానీ తప్పు చేసి తెలుసుకున్నటువంటి వ్యక్తిని నీతిమంతునిగా తండ్రి దేవుని చేత నిలబెడతాడు. న్యాయం కలిగినటువంటి వాడు. మనము ఈ లోకంలో చూస్తూ ఉంటాం, ఒక కేసును కొట్టించాలంటే డబ్బులు కట్టాలి, ఒక కేసును నిరూపించాలంటే డబ్బులు కట్టాలి. కానీ దేవుని దగ్గర మనం డబ్బులు కట్టనవసరం అవసరంలే. నీ జీవిత విధానం, నువ్వు నీతిగా జీవించావా, ఎలాంటి పాపము లేకుండా, ఎలాంటి మోసము లేకోకుండా నీ జీవితాన్ని జీవించావా, నీవు న్యాయబద్ధుడవు. దేవుడు నిన్ను ఆ ప్రలోకములో నీతిమంతుడుగా నిలుపుతాడు. కావున క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో ఈ తపస్కాల రోజులలో ఆ ప్రభువుని తెలుసుకొని మనను ప్రేమించినటువంటి ఆ దేవుని మనము చేరుకుందాం, మనము రక్షణ పొందుదాం. అందరం లేచి నిలబడి మనకు విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టిస్తున్నాను. అతనే ఏకైకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతును పట్టుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలోకి దిగి మూలమున చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడి కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్రాత్మని సృష్టిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సమనిపుణితుల సంబంధ ప్రయోజనం సృష్టిస్తున్నాను. పాపముల మన్నింపుని సృష్టిస్తున్నాను. శరీరం యొక్క ఉద్ధారమును సృష్టిస్తున్నాను. నిత్య జీవమును సృష్టిస్తున్నాను. ఆమేన్. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ధనధాన్యములా దహనావలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ధనధాన్యములా దహన బలులా
పుష్పములా పరిమళ తైలములా ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుకునే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమలు కొరకును మన ప్రయోజనములు కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనములు కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఈ అర్పణను ఆనందముతో నీ పాద సన్నిధిలో ఉంచి ఉన్నాము. ఇవి మాకు పరమ ఔషధములుగా మారి ప్రపంచ రక్షణకు దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. అంధకారంలో మునిగి ఉన్న మానవ జాతిని క్రీస్తు తన మనుషవతారం ద్వారా విశ్వాస వెలుగులోనికి చేర్చెను. పూర్వపు పాపవ దాస్య స్థితిలో జన్మించిన వారికి క్రొత్త జన్మనసుగు జలముల ద్వారా దత్తత పుత్రులకు వరమును ప్రసాదించెను. కావున ఇహపరములు ఏకమైన నిన్ను ఆరాధించుచు నూతన స్తుతి గానము ఆలపించుచున్నవి. మేము దైవదూతల దళముతో ఐక్యమై నీ వైభవమును వెల్లడించుటయు ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటే నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, మీకే ఆ విధముగానని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే
నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు ఇందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని విత్తమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరస్సును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమను పరిపూర్ణులు చేయము. ఉత్థానముగదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరములను చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగు మరియు మాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరెసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాగు సిద్ధము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపని యొక్క కీడులో మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము, మా ఈ రోజులు మాకు శాంతింపు సాధింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతును సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ సిరి సభ విశ్వాసం దీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును వేయింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపరహించు ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపరహించు ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపరహించు ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు.
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. ఆయనను నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యాన్ని చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించును ఆహారం, నడిపించును ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమే ఆహారం, ఆత్మబలమే ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించును ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమే ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. వచ్చే మంగళవారం అనగా 12వ తారీఖున మన విచారణలో స్వస్థత ప్రార్థనలు ఉంటూ ఉన్నాయి. సాయంకాలం 6:30 ప్రారంభించబడుతూ ఉంది. తర్వాత 9-9:30 వరకు కూడా నడపబడుతూ ఉంది. భోజన సౌకర్యం కూడా ఉన్నది. కాబట్టి మీరంతా కూడా వచ్చి పాల్గొనాలని నా కోరిక. ఆటో పట్టుకొని వస్తారో ట్రాక్టర్ పట్టుకొని వస్తారో నాకు తెలియదు, కానీ రావడానికి ప్రయత్నం చేయండి, సరేనా? రెండవది, నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేను, కానీ ఒక విషయం గమనించుకోవాలా. దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు మన డ్రెస్ విధానం కూడా మంచిగా ఉండాలి. నేను గమనించండి, ఇక్కడే కాదు అన్ని చోట్ల చెప్తున్నా, ప్యారిస్లో కూడా ఇదే మాట చెప్తా, ప్రతి ఒక్కరికి డైరెక్ట్ చెప్పేస్తా, ఇబ్బంది ఏం లేదు నా కాడ. మనము బద్వేలుకు కానీ ఎక్కడ ఆఫీస్ కానీ ఎక్కడ పనికి పోయినప్పుడు కానీ అటు పోం కదా. అంటే దేవుని స్థానము దేవాలయము అంత ఘోరమైందా? కాదు.
అది పద్ధతి కాదు. కాబట్టి మంచిగా డ్రెస్ వేసుకొని రండి. ఈరోజు మనం మొదటి పట్టణం చదివి ఉన్నాము, దేవుని యొక్క ఆలయమును అమంగళపరచరాదు అని. ఇవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి మంచి దుస్తులను ధరించండి. పోయిన వారం కూడా వేరే అబ్బాయికి వ్యక్తిగతంగా చెప్పిన, ఇంకా మళ్ళీ ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా చెప్తా పోతే ఇంకా మరి రిపీట్ అవుతారు. అందుకే రేపు పబ్లిక్గా చెప్తాను. కాబట్టి దయచేసి వచ్చేటప్పుడు కాలర్లెస్ టీషర్ట్ కూడా, మనం టీషర్ట్ వేసుకున్నప్పుడు కాలర్ ఉండాలి, కంపల్సరీగా కాలర్ ఉండాలి. నువ్వు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళండి, కాలర్ లేకుండా పోతే కన్నా నీ లోపల రానిస్తారేమో, రానిరు. అఫీషియల్గా ఉండాలి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా అఫీషియల్గా ఉండాలి. అర్థమవుతుందా? సో కాబట్టి వీటిని పాటించండి. మూడవదిగా, మీ గ్రామంలో 22వ తారీఖు అంటే లాస్ట్ శుక్రవారం రోజున శిలువ మార్గము పరిశుద్ధమైనటువంటి దేవుబలి పూజ ఉంటుంది. అంతేనా పెద్ద మనుషులు? అంతే కదా. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? శిలువ మార్గం 12కి స్టార్ట్ చేస్తారా? 10 గంటలకు ప్రారంభించండి. ఎట్లా ఊరంతా తిరుగుతారేమో నాకు తెలియదు. మీ ఆచారం ఎలా ఉందో అది చేయండి. మీకు పూజ సమర్పించి వెళ్తాం. సరేనా? ఆ రోజు అందరూ కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? అందరూ ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. తర్వాత 24 ఆదివారం పడుతుందా చూడి. మ్రాని కొమ్మల ఆదివారం రోజున ఇక్కడ మీకు పూజ ఉండదు. ఆ రోజు పెద్ద గుళ్ళో పూజ ఉంటుంది. అక్కడ 7:30 ఊరేగింపుతో, ఓకేనా, ఆ పత్రాలతో ఊరేగింపుతో వెళ్ళి అక్కడ దేవుబలి పూజ ఉంటుంది. కాబట్టి అక్కడికే రాండి. మ్రాని కొమ్మల ఆదివారంతో మనం పవిత్ర వారమును ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పవిత్ర వారములో ప్రతి ఒక్కరు కూడా ప్రతి సాంగ్యంలో కూడా పాల్గొనాలని నేను మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. తర్వాత మీకు డీటెయిల్స్ నేను ఇస్తాను. ఏ రోజు ఏ టైమింగ్ ఎక్కడ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను ఒక పేపర్లో మొత్తం మీకు ప్రింట్ తీసి ఇస్తాను. దాన్ని మీకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సరేనా? మీలో ఎవరైనా కానీ అక్కడ జరిగే కార్యక్రమాలలో పట్టణాలు చదవాలనుకున్నా కానీ లేకపోతే శిలువ మార్గంలో ఉన్నటువంటి 14 స్థలాలు చదవాలనుకున్న కానీ పేర్లు ఇవ్వచ్చు. అదే క్రీస్తు పాటల చరిత్ర చదవాలి అని తలంచిన వాళ్ళు ఉంటే మీ పేర్లు ఇవ్వండి, మీకు అక్కడ అవకాశం ఇస్తాం. సరేనా? ఎవరైనా 12 మంది శిష్యులలో ఉండాలని తలుస్తూ ఉన్నారా? పాదాలు కడిగించుకోవడానికి ఎవరైనా ఉన్నారా? ఉంటే ఇప్పుడే చెప్పండి, నేను అక్కడ చెప్పేసి పెడతాను. కానీ థర్స్డే పరిశుద్ధ గురువారం రోజు సాయంకాలము 5:30కే పూజ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 5:30కి అక్కడ ఉండాల్సి ఉంటుంది. సో ఎవరైనా క్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో ఉండి పాదాలు కడిగించుకోవాలి అన్నటువంటి వారు ఈ గ్రామం నుంచి ఎవరైనా ఉంటే నాకు ఫోన్ ద్వారా కానీ ఈరోజు రేపటిలోపు ఫోన్ ద్వారా తెలియపరచండి. సరేనా? ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ లోకమంతా జన్మించు ప్రతి మానవునికి నీవు వెలుగును ప్రసాదించుచున్నావు. మా హృదయములని అనుగ్రహ వైభవముతో ప్రకాశింపచేయుచున్నావు. కావున మహోన్నతులైన నీకు ఆమోదయోగ్యమైన వారిని గురించి మననము చేయుచు, నీకు ప్రీతిపాత్రముగా జీవించుచు, నిజాయితీ కలిగి నిన్ను చిత్తశుద్ధితో పూజింపువారుగానిగా మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పౌలు వలెను శిలవలెను సిద్ధపడిన భక్తుల చూసి పౌలు వలెను శిలవలెను సిద్ధపడిన భక్తుల చూసి సిద్ధపడిన భక్తుల చూసి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధాది హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధాది హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధాది హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకరండి. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకరండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకరండి. సకల పునీతులారా మా కొరకు మా వేడుకరండి. కావలైన సన్మనస్కులారా మా కొరకు వేడుకరండి. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.